ఫ్యాన్కు తాడు కట్టి మెడకు బిగించుకుంటున్న తల్లిని చూసి ఆ కొడుకు తల్లడిల్లిపోయాడు. భయంగా ఉందమ్మా అంటూ బావురమన్నాడు. తనని వదిలి వెళ్ళొద్దమ్మా అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాడు. నువ్వు లేకుండా ఉండలేనమ్మా, కిందకు దిగిరామ్మా అంటూ వేడుకున్నాడు. కానీ భర్తపై ఉన్న కోపంలో బిడ్డపై ప్రేమ ఆ తల్లికి గుర్తుకు రాలేదు. నవమాసాలు కనిపెంచిన కొడుకు ఏమైపోతాడో అన్న ఆలోచన తట్టలేదు. అంతే, కన్న తల్లి కళ్ళ ముందే గిలగిలా కొట్టుకుంటున్నా కాపాడలేక అమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాడు ఆ పసివాడు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. భర్త వేధిస్తున్నా, అత్తమామలు సాధిస్తున్నా ఆదుకోమంటూ కాకీలకే మొరపెట్టుకుంటారు. కానీ పోలీస్ కానిస్టేబులే వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవాల్సిన పోలీసే నిత్యం నరకం చూపిస్తుంటే ఎంతవరకు భరించాలి? క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఆ పోలీసే దారి తప్పి ప్రవర్తిస్తుంటే ఆ భార్య తట్టుకోలేకపోయింది. ఏళ్లు గడుస్తున్నా అతనిలో మార్పు రాకపోయేసరికి ఆమెలో సహనం నశించింది. అతను పెట్టే బాధలు తట్టుకోలేక కఠిన నిర్ణయం తీసుకుంది. కాని కన్నబిడ్డ ఉన్నాడని మాత్రం గ్రహించలేకపోయింది. మా నాన్న అప్పటి నుంచి అమ్మ దగ్గర ఉన్నాడు. అమ్మ ఎవరో తెలియడేసిందో అంత. మా నాన్న ఎప్పుడు చచ్చిపో అంటాడు. పొద్దున్న అమ్మమ్మ పోయింటే మా నాన్న స్విచ్ ఆఫ్ లో వేసేస్తున్నాడు. చూశారుగా కన్నతండ్రి అరాచకాల గురించి ఆ చిన్నారి చెబుతోన్న మాటలు. మరో మహిళతో ఉంటూ అమ్మను కష్టాలు పెట్టాడని ఆ పసివాడు చెబుతున్న మాటలు వింటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. కళ్ల ముందే తల్లిని పోగొట్టుకున్న ఆ చిన్నారి హృదయం ఎంతగా బాధపడి ఉంటుందో ఆ మాటల్లోనే తెలిసిపోతోంది. అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మోహన్ కృష్ణకు 10 ఏళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి 9 ఏళ్ల కుమారుడు ధర్మయోగి ఉన్నాడు. అయితే మోహన్ కృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాబిడ్డలను వేధిస్తున్నాడని బంధువులు ఆరోపించారు. కనీసం వారానికొకసారి కూడా ఇంటికి రాకపోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త తీరుతో విసిగిపోయిన లలిత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో కొడుకు ఒక్కడే ఉన్నాడు. తన కళ్ల ముందే తల్లి ఉరివేసుకోవడంతో కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆమె వెనక్కి తగ్గలేదు. కళ్ల ముందే అమ్మ చనిపోవడంతో ఆ చిన్నారి భయంతో తాత అమ్మమ్మలకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 10 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళి. 9 సంవత్సరాల నుంచి టార్చరే. వేరే ప్రియురాలను పెట్టుకొని అక్కడే మకాం వేసుకొని వీళ్ళకు చూసింది లేదు, చేసింది లేదు, ఏం లేదు. ఫుల్గా టార్చర్ సార్. నువ్వు ఉండకూడదు, వెళ్ళిపో, చచ్చిపో అది ఇదని విడాకులు కూడా ఎవరికీ తెలకోకుండా ఇంట్లో నుంచి బయట నుంచి 2nd ఫ్లోర్ నుంచి కిందికి కూడా రాదు. అట్లాంటిది కోర్టుకు పోయిందంటే లెక్కేసుకో ఎంత కన్నింగ్ మైండో ఏం కథ మీరే అర్థం చేసుకోండి. రాత్రి మేము ఇక్కడే బస్సు చేసి 6:30కు మేము మా ఊరి స్వగ్రామానికి పోతా అంటే బస్సులో పోయేటప్పుడు మా మనవడు తాత ఇట్లా అమ్మ ఊరేసుకుంటా ఫోన్ చేసినాడు. మేమేం చేయలేదు సరే. మేము ఉద్యోగం ఉంది, భార్యను బాగా చూసుకుంటాడు అని వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బంగారు ఇచ్చి పెళ్లి చేసినాం మేము. వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు ఇతని వ్యవహారము. అయినా వాళ్ళు కూడా ఏమి ఈ పాపకు సపోర్ట్ లేరు. వాళ్ళ అత్తింటోళ్ళు సపోర్ట్ లేరు. ఒక్కతే ఒంటరిగా మాకు కూడా తెలియకోకుండా కొన్ని ఏండ్లు భరించింది ఆ పాప. మా అమ్మోళ్ళకి తెలిస్తే పరువు మర్యాదలు పోతాయి, పల్లెలో ఉన్నారు, నేను ఎట్లా మళ్ళీ పోతే వాళ్ళు తలెత్తుకోలేరు అని కొన్ని ఏండ్లు ఆ పాప. ఇప్పుడు బయటకు వచ్చింది విషయం కరోనా అప్పటి నుంచి. ఏం గవర్నమెంట్ ఎంప్లాయీ, సొంత ఇల్లుంది, ఎంత బాగా లైఫ్ లీడ్ చేయొచ్చు అసలు. అట్లాంటిది ఆ పాప ఒక పూట గుడిలే, గోపురంలే, ఏందిలే, ఇంట్లో జైలు ఖైదీ. ఆడ జైల్లో ఉంటారు, ఈ పాప ఇంట్లో ఉంది, అంతే తేడా. ఇంట్లో భార్యను టార్చర్ పెట్టినాడు, బయట ప్రజల్ని ఏం రక్షిస్తాడు వాడు? రక్షక భటుడు కాదు వాడు. మృగం వాడు, రాక్షసుడు వాడు, మృగం వాడు. పెళ్ళి అయినప్పటి నుంచి 8 సంవత్సరాలు నరకం పెట్టినాడు. 8 సంవత్సరాలు నరకం పెట్టినాడు. సైకోలో నెంబర్ 1 వాడు. రాధాకృష్ణుల ప్రేమ మాది, మేము రాధాకృష్ణుల్లాగా ఉంటాము. నువ్వు అవసరం లేదు నాకు, మాది అమర ప్రేమికులం మేము.
ప్రతిరోజు ఇదే టార్చర్ సార్ అమ్మాయికి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళ సార్ ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏ ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది? ఆత్మహత్య చేసుకున్న లలిత బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మోహన్ కృష్ణకు లలితకు కొద్దిగా ఫ్యామిలీ సంబంధించి డిస్ప్యూట్ ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అవి కోర్టులో కూడా ఉన్నాయి. ఈ లలిత అనే అమ్మాయి 8 గంటల ప్రాంతంలో వాళ్ళ కొడుకు ముందరే హ్యాంగింగ్ చేసుకోవడం అనేది ఆ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు ఈ విధంగా హరాస్మెంట్ ఉందన్నట్టు చేశారు. దాని ఆధారంగా జరుగుతుంది. గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగం చేస్తూ చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ ఆ చట్టాన్నే అతిక్రమించి వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాక భార్య మరణానికి కారణమయ్యాడు.